ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, నేడు కథోలిక శ్రీ సభ యేసుక్రీస్తు సాకుడు తండ్రి అయిన పునీత జోజప్ప గారి యొక్క మహోత్సవాన్ని ఘనంగా కొనియాడుతూ ఉంది. యేషేబు అనగా నీతిమంతుడు అని అర్థము. యేషేబు అనగా అభివృద్ధి అని అర్థము. పరిశుద్ధ గ్రంథంలో పునీత జోజప్ప గారు నీతిమంతునిగా పిలువబడుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనం ప్రకారం నీతిమంతుడు అంటే దేవుని యొక్క అన్ని ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించడం అని అర్థము. మరియ తల్లి వ్యక్తిత్వ ప్రతిష్టను కాపాడిన వారిలో ప్రథముడు మన పునీత జోజప్ప గారు. ఆయనకి కలలో ఆజ్ఞాపించిన విధంగా దేవుని యొక్క వాక్కును విశ్వసించి నమ్మి తూచా తప్పకుండా పాటించిన వాడు మన పునీత జోజప్ప గారు. జోజప్ప గారికి మౌనం ఎక్కువ, మాట తక్కువ. తన విధేయత వలన దేవుని చేతిలో ఒక గొప్ప పరిగణముగా వినియోగించబడ్డాడు మన పునీత జోజప్ప గారు. మన క్రైస్తవ చరిత్రలో ఎంతోమంది గొప్ప వ్యక్తులను, ఎంతోమంది పునీతులను చూసి ఉంటాము. కానీ బాలయేసును స్వయాన తన చేతులలో ఎత్తుకొని ముద్దాడే భాగ్యం కేవలం మన పునీత జోజప్ప గారికి దక్కింది. ఎందుకంటే ఆయన స్వయాన క్రీస్తు ప్రభు యొక్క సాకుడు తండ్రిగా దేవుని చేత ఎన్నుకొనబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం గమనించినట్లయితే మరియ తల్లి పవిత్రాత్మ శక్తి ద్వారా గర్భం ధరించింది అని తెలుసుకొని ఆయన మరియ తల్లిని, కుమారుణ్ణి ఎంతో ప్రేమతో స్వీకరిస్తూ ఉన్నాడు. తల్లి మరియ వలె ఆయన కూడా దేవుని యొక్క హస్తాలకు సంపూర్ణంగా సమర్పించుకుంటూ ఉన్నాడు. దేవదూత సందేశం విని బాలయేసుకు ఆపద ఉందని తెలుసుకొని ఎటువంటి సందేహానికి గురి కాకుండా మత్తయి సువార్త 20వ అధ్యాయము 13వ వచనం నుంచి 14వ వచనం ప్రకారం తల్లి బిడ్డలను వెంటబెట్టుకొని ఐగుప్తునకు బయలుదేరి వెళతాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 19వ వచనం నుంచి 20వ వచనం ప్రకారం తల్లి బిడ్డలను సురక్షితంగా తీసుకొని వస్తాడు. పునీత జోజప్ప గారు ఎంతో కష్టమైన, ఎంతో క్లిష్టమైన దేవుని యొక్క వాక్కును అర్థం చేసుకొని దేవుని యొక్క రక్షణ కార్యంలో, దేవుని యొక్క రక్షణ చరిత్రలో ఒక ముఖ్య పాత్రను పోషిస్తాడు పునీత జోజప్ప గారు. మరియ తల్లికి ఉత్తమ భర్తగా, యేసుక్రీస్తుకు ఉత్తమ తండ్రిగా, శ్రీ సభలో స్థిరంగా ఆదర్శప్రాయుడిగా నిలిచాడు మన పునీత జోజప్ప గారు. ప్రియ సహోదరి సహోదరులారా, కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా పునీత జోజప్ప గారి వలె దేవునికి, ఆయన యొక్క ఆజ్ఞలకి విధేయులమై జీవిద్దాము. ఆమెన్.